నమస్తే, వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే నిజమైన లీడర్. ఆ సూత్రాన్ని ఆయన బాగా వంట పట్టించుకున్నారు. అందుకనే ఉత్తరాంధ్ర రాజకీయ చక్రాన్ని ఒంటి చేత్తో తిప్పుతున్నారు. ఎలాంటి సమస్యకైనా సరే సొల్యూషన్ పట్టుకొస్తారు అనేది పార్టీలో టాక్. మరి ఆయనే ఏపీ మంత్రి బొత్స. ప్రస్తుతం పార్టీలో ఇంటర్నల్ వార్ని, ఇన్సైడ్ ఫీలింగ్స్ని మనతో పంచుకోవటానికి ప్రస్తుతం సిద్ధంగా ఉన్నారు వైసీపీ సీనియర్ నేత ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ గారు. వారితో ఈనాటి క్వశ్చన్ అవర్ కొనసాగిద్దాం. నమస్కారం బొత్స గారు, వెల్కమ్ టు ఎన్టీవీ క్వశ్చన్ అవర్. ఈరోజు టీం ఎన్టీవీ కూడా అనేక సమాధానాలను మీ నోటి ద్వారా రాబట్టడానికి సిద్ధంగా ఉంది. వారందరి తరపున కూడా మీకు మరొకసారి స్వాగతం పలుకుతూ, ముందుగా ఎప్పుడూ గంభీరంగా స్థితప్రజ్ఞతతో ఉండే బొత్స సత్యనారాయణ గారు ఇటీవల కొంచెం జగన్ సభలో బాగా ఎమోషనల్ అయినట్టున్నారు. ఎందుకు? ఎమోషనల్ కాదు, ఆ సభలో ముందుగా జరిగింది ఏంటంటే, నన్ను పిలవగానే అందరూ మా ప్రజలందరూ ఒకేసారి రెస్పాండ్ అవ్వడం చూశాను. తర్వాత ఆయన సంబంధం చూసి రాజశేఖర్ గారు గుర్తొచ్చారు నాకు. అందుకు దట్ ఈస్ ది రీజన్ తప్ప ఇంకేం కాదు. మళ్ళీ పూర్వం వాళ్ళ నాన్నగారితో మాకున్న పరిచయాలు, సంబంధాలు అని అందులో మీరు కన్నీళ్ళు కూడా పెట్టుకున్నట్టున్నారు సార్. ఆటోమేటిక్గా వస్తుంటాయి అవి, తప్పదు అవి. అది ప్రజల తాలూకా వచ్చిన రెస్పాన్స్ని చూసి, వారి తాలూకా ఆప్యాయత చూసి. అంటే జగన్మోహన్ రెడ్డి బొత్స సత్యనారాయణ నాకు తండ్రి లాంటి వాడు అన్నప్పుడు మీ ఎమోషన్, ఎందుకంత ఎమోషన్ వచ్చింది సార్? దానికి నో ఆన్సర్. అది మనసు చెప్తా తప్ప మనకి అది యాక్షన్ అయితే ఎందుకు వచ్చామో చెప్తాం, ఎవరు చెప్పారో చెప్తాం. అది ఆటోమేటిక్గా వచ్చిన దానికి మనం ఏం చేస్తాం దాన్ని. వయస్సు ఉన్నప్పుడు కూడా మీరు ఆయనకి దగ్గరగా ఉండేవాళ్ళు. అదే రకమైన ఆప్యత మీరు 99లో ఎంపీ అయినప్పుడు, తర్వాత 2004లో ఎమ్మెల్యే అయినాక, మంత్రి అయిన తర్వాత 2009లో మళ్ళీ మంత్రి అయ్యి అన్ని సందర్భాల్లో చూసాం మిమ్మల్ని. రోసయ్య దగ్గర, కిరణ్ కుమార్ దగ్గర ఎప్పుడు కూడా మీరు మా వాళ్ళు చెప్పినట్టుగా స్థితప్రజ్ఞతతోనే ఉండేవాళ్ళు, ఎంత పెద్ద ఇష్యూ వచ్చినా కూడా. అంటే ఇష్యూ వేరు, ఇన్సిడెంట్ వేరు. ఇన్స్టెంట్గా అప్పుడు జరిగిన సందర్భాన్ని బట్టి వస్తుంది. ఇష్యూ అనుకోండి, ఒక పెద్ద సమస్య వచ్చిందనుకోండి, అటువంటిగా దాన్ని ఏ విధంగా చేస్తాం, దానికి ఈ సెంటిమెంట్కి సంబంధం లేదు. సెంటిమెంట్